విలువ తెలంగాణ గంగా జమున తహజీబ్. ఆయన ఎప్పుడూ ఒక మాట చెప్పేది, ఆయన ఉర్దూని చాలా ప్రేమించేవారు. ఆయన ఉపన్యాసం చెప్తున్నప్పుడు నేను ఎప్పుడన్నా అడిగేవాడిని, సార్ మీరు ఉపన్యాసం చెప్తుంటే రాసిన దానికంటే పకడ్బందీగా ఉంటుంది వాక్యం, ఉపన్యాసంలో వాక్యం రాసినప్పుడు ఉన్న దానికంటే కూడా చాలా పకడ్బందీగా ఉంటుంది, అండ్ మీరు వాడే పదాలు చాలా సముచితంగా ఉంటాయి, అప్రాప్రియేట్ వర్డ్ వచ్చి దాన్ని మీరు సరిగ్గా వాడతారు అక్కడ, ఇది ఎట్లా మీకు సాధ్యం సార్ అని అడిగినాను నేను. అడిగితే ఆయన అన్నది ఏంటంటే, నేను ముందు ఉర్దూలో ఆలోచిస్తా, తర్వాత దాని సమానార్థకాన్ని తెలుగులో వెతుక్కొని చెప్తానన్నారు ఆయన. అంటే ఉర్దూ ఆయనకు అంత రక్తగతం అయిపోయిన భాష. ఆయన ఎప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక మతానికి భాష ఉండొచ్చు కానీ భాషకు మతం ఉండదు అన్నాడు. ఒక మతం దాని సాహిత్యం అంతా ఒక భాషలో ఉండొచ్చు, కానీ ఆ భాష ఆ మతానికి చెందింది కాదు. భాష ప్రజలది, ప్రజలు సృష్టిస్తారు. కనుక ఉర్దూ అనేది భారతీయ భాష, దాని ప్రభావం భారతీయ భాషలు అన్నిటి మీద ఉన్నది అని తెలంగాణ భాషను తౌరక్యాంధ్రం అని ఆంధ్ర ప్రాంతీయులు వెక్కిరిస్తే, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మాట్లాడే తెలుగు మీద ఉర్దూ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత తీవ్రంగా ఉన్నది అన్నదాన్ని ఆయన అద్భుతంగా వివరించిండు. జయశంకర్ గారి గురువు విద్వాన్ టివి సుబ్బారావు గారని, ఆయన ఉర్దూ భాష మధురిమ అని ఒక పుస్తకం రాశాడు. గురువు గారి పుస్తకానికి ముందు మాట శిష్యుడైన జయశంకర్ సార్ రాశాడు. దాంట్లో తెలంగాణ కావచ్చు, ఆంధ్ర ప్రాంతంలో కావచ్చు, మనం మాట్లాడే తెలుగు భాష మీద ఉర్దూ ప్రభావం ఎట్లుందో ఒక మాస్టర్ పీస్ లాంటి ముందు మాట జయశంకర్ గారు రాశారు. జయశంకర్ గారు చదివింది ఆర్థిక శాస్త్రం, పోరాడిందంతానేమో తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా, కానీ ఆయన సాహిత్య విషయాలు మాట్లాడితే కూడా ఒక పండితుడు మాట్లాడినట్టే మాట్లాడినారు. ఆయన ఉర్దూలో, తెలుగులో, ఇంగ్లీష్లో పండితుడు, భాషా పరిజ్ఞానం ఉన్నవాడు కాదు, పండితుడు. ఆయన ఫసీ ఉర్దూలో మాట్లాడుతుంటే ముస్లిమ్స్ కూడా చెవి కోసుకునేది వినడానికి. అద్భుతమైన ఉర్దూ షాయిరీ, కవిత్వం ఆయన అట్లా అలవోకగా కోట్ చేసేది ఉపన్యాసం చెప్తున్నప్పుడు. గాలిబ్ అనువాదం దాశరథి చేసిన దానికంటే సదాశివ చేసిందే ఎక్కువ దగ్గరగా ఉంది అని చెప్పి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇది తెలంగాణ మూలాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఉర్దూను ప్రేమించడం కానీ, సహజీవనం కానీ, ఆ సహజీవన మధురిమ అనేది మన జీవితంలో భాగమే ఉంది. దానికి వాళ్ళ ముప్పు కలుగుతున్న పరిస్థితి కనుక జయశంకర్ గారి నుంచి మనం అది నేర్చుకోవాలి. మన తెలంగాణలో ఉన్నటువంటి ఈ సహజీవన ధర్మాన్ని, సామరస్య జీవన సంస్కృతిని కూడా కాపాడడం కోసం ఈ జయశంకర్ గారి జయంతి మనకు ప్రేరణనిస్తుంది. ఇప్పుడు దేవిప్రసాద్ గారు మాట్లాడతారు. సభకు నమస్కారం. వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలకి, వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులకి, సహచరులకి, ఉద్యమకారులకి, పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున నమస్కారం. ముందుగా జయశంకర్ సార్కి వినమ్రంగా జోహర్లు అర్పిస్తూ, జయశంకర్ సార్ తెలంగాణ ఉద్యమానికి ఆయన చేసినటువంటి కృషి, ఆయన ఇచ్చిన మార్గదర్శకత్వం, ఆయన ఇచ్చిన చైతన్యం, ఇవన్నీ కూడా మనం అందరం ఏదో దశలో అందరికీ స్వీయ అనుభవాలు ఉన్నాయి. జయశంకర్ గారు మొట్టమొదట ఉపాధ్యాయునిగా చేరినప్పుడు ఆయన సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయునిగా చేరాడు. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉపాధ్యాయునిగా చేరితే, ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని విలీనం చేసేటువంటి సందర్భంలో స్కేల్స్కు సంబంధించి, ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఆయన చేరినప్పుడు ఒక స్కేలు, జీతం తీసుకున్నప్పుడు ఒక స్కేల్. ఆయన మొదలే ఈ సందర్భాన్ని చాలా సందర్భాల్లో చెప్పేవాడు. మొదటి వివక్షత నాతోనే మొదలయ్యింది, జీతాల తగ్గుదలతో అనేటువంటి విషయాన్ని వారు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అట్లాగే వారు ఉపాధ్యాయునిగా, ఎస్టీయు నాయకునిగా తెలంగాణ ఉద్యమంలో ఉపాధ్యాయుల్ని, ఉద్యోగుల్ని కదిలించడంలో వారు ఇచ్చినటువంటి చైతన్యం, ఆ చైతన్యంతోనే మలిదశ ఉద్యమంలో
సకల జనుల సమ్మె, పెన్ డౌన్ లాంటి ఒక మహోత్తరమైనటువంటి పోరాటాల్ని ఆనాడు ఉద్యోగ సంఘాలుగా తెలంగాణలో ఉన్నటువంటి కేసీఆర్ గారి ఆనాడు చూపినటువంటి మార్గదర్శనంలో సబ్బండ వర్ణాలు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమిస్తున్నటువంటి సందర్భంలో 69లో తెలంగాణ ఉద్యమం, ఉపాధ్యాయులు ఉద్యోగుల పార్టిసిపేట్ వలన ఆ రోజు జరిగినటువంటి నష్టం మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఒక విశాలమైనటువంటి ప్రజా ఉద్యమం నిర్మించాలని వారు మాకు ఇచ్చినటువంటి గైడెన్స్, సకల జనుల సమ్మె అయినా పెన్ డౌన్ అయినా ప్రతి ఉద్యమం వెనక జయశంకర్ గారి మార్గదర్శనం ఉందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా, ఎందుకంటే 86 నుండి దాదాపు వివిధ వేదికల ద్వారా జయశంకర్ గారితో అనేక సమావేశాల్లో 10 మందికి కూర్చొని మాట్లాడినటువంటి సమావేశాన్ని చూశాను. అట్లాగే 30 లక్షల మందితో వరంగల్లో కేసీఆర్ గారి మార్గదర్శనంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్వహించినటువంటి సభలో కూడా 10 మంది దగ్గర తన ఆలోచనని, తన అనుభవాల్ని, తన చైతన్యాన్ని ఎట్లా భావజాల వ్యాప్తి చేయాలో 10 మంది దగ్గర అట్లా పంచుకునేవాడు, లక్షల మంది దగ్గర కూడా అట్లా పంచుకునేవాడు. ఏదో 10 మంది ఉన్నారు కదా నేను ఎందుకు మాట్లాడాలి అనేటువంటి భావన లేకుండా ఒక భావజాల వ్యాప్తికి తెలంగాణలో జరిగినటువంటి ప్రతి అన్యాయాన్ని, ఆనాడు విద్యాసాగర్ కావచ్చు, జయశంకర్ కావచ్చు, కేసీఆర్ గారు అందరూ కూడా ప్రతి లెక్కని విపులీకరించి తెలంగాణకు వివిధ రంగాల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోయి ఆ చైతన్యాన్ని రగిలించి తెలంగాణ సాధించడం అనేటువంటిది మనం అందరం కూడా చూసినటువంటి వాళ్ళం. మరి ఈరోజు తెలంగాణ, జయశంకర్ గారు ఆ రోజు అన్నాడు, తెలంగాణ చాలా రాష్ట్రాలు ఏర్పడ్డాయి, తెలంగాణ ఏర్పడ్డాక తెలంగాణ ఎట్లా ఉండాలి, నీళ్ళు ఎట్లుండాలి, నియామకాలు ఎట్లా ఉండాలి, నిధులు ఎట్లుండాలి, నీటి వసతి ఎట్లా ఉండాలి, కరెంట్ ఎట్లా ఉండాలి, వీటన్నిటి మీద కేసీఆర్ గారితో ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ జరిపి తెలంగాణ రాకముందే భవిష్యత్తు తెలంగాణ ఎజెండాను తయారు చేసినటువంటి వారిలో జయశంకర్ సార్ ఒకళ్ళు అనేటువంటి విషయాన్ని మనం ఎన్నడూ కూడా మరవరాదు. అందుకే జయశంకర్ గారి స్ఫూర్తి మనల్ని ఎప్పుడు కూడా చైతన్యం చేస్తూ ఉంటుంది. ఈరోజు మనం అందరం కూడా చూస్తున్నాం, మళ్ళీ తెలంగాణ ఈ 10 ఏళ్ల జయశంకర్ ఆలోచన విధంగా జరిగినటువంటి తెలంగాణ అభివృద్ధిని, కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ళు జరిగినటువంటి తెలంగాణ ప్రస్థానానికి ఇవాళ తూట్లు పొడిచే విధంగా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. స్థానికతకు తూట్లు పొడిచేటువంటి విధంగా కానీ, తెలంగాణ అభివృద్ధే కాదు అనేటువంటి పద్ధతిలో చూయించి ఇవాళ తెలంగాణ పేరు మీదనే తెలంగాణ అవమానించే రీతిలో ఈ పాలన జరుగుతున్నటువంటి విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. వీటికన్నిటికి వ్యతిరేకంగా మళ్ళీ అందరం కూడా జయశంకర్ గారి స్ఫూర్తితో తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సంబంధించినటువంటి అనేక వాటిని ఇలా కాపాడుకోవాల్సినటువంటి ఒక చారిత్రక బాధ్యత కూడా మన మీద ఉందని, దానికి జయశంకర్ ఎప్పుడు వారి స్ఫూర్తి మన వెంట ఉంటుందనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ జయశంకర్ గారికి మరొకసారి జోహర్లు అర్పిస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఉద్యమం అంటే ఇప్పుడు ఉరుకుతున్న ప్రవాహం, స్వాభిమాన సమరంలో జాగృత జన సమూహం, సమానత్వ విలువ కొరకు సాగుతున్న సమరం, స్వరాష్ట్ర సాధన కోసం జరుగుతున్న పయనం, ఆంధ్ర వలస పాలనకు ఇది అంతిమ చరణం. చేరువలోనే ఉన్నది చెరవీడే సమయం, ఆ ఉదయంలో ధ్వనించును, ఆ ఉదయంలో ధ్వనించును జయశంకరు హృదయం. తెలంగాణ చెరువు తీరు మన జయశంకరు సారు, అలుగు దుంకి పారు పదునైన మాట జోరు, పాలు ఓసుకున్న పజ్జొన్న కంకులల్లా పైకి పైకి ఎగిరే ఆ పాల పిట్టలల్లా
మీ ఆశయాల వ్రాలు కనిపించే ఆనవాలు. 1952 ముల్కీ ఉద్యమం, 69